బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజలి. ఈ రోజు మీతోనే చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అంటే సెలిషియా కేటీ షాంపూ గురించి ఇదివరకట్లో చెప్పుకున్నాం కదా. ఇది యాంటీ ఫంగల్ డాండ్రఫ్ షాంపూ అన్నమాట. సో ఈ ఫంగల్ డాండ్రఫ్ ఎవరికైతే వస్తుందో అది ఎక్కువైనప్పుడు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, ఆ రకంగానైతే పెడుసులు కట్టేస్తుంది. ఇంకా అలాగే డాండ్రఫ్ చాలా విపరీతంగానైతే వచ్చేస్తుంది. అదేంటంటే దువ్వేటప్పుడు దువ్వినికి అంటుకొని సగం సగం వచ్చేయడం, జుట్టులో ఇరుక్కుపోయి ఉండిపోవడం, ఇంకా అలాగే ఒక్కొక్కసారి రూట్స్ తో పాటు జుట్టు కూడా వచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఎలా వాడుకుంటే అది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కేటీ అంటే కెటోకెనోజాల్, ఈ కెటోకెనోజాల్ ఉన్న సోప్స్ కావచ్చు లేదంటే షాంపూస్ కావచ్చు, తలకి వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఏ రకంగా వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ సెలిషియా కేటీ, సెలిషియా సెలిసిక్ యాసిడ్, ఇంకా అలాగే కెటోకెనోజాల్, ఈ రెండింటి కలయిక వలన తయారు చేయబడిన ఈ షాంపూ ఏదైతే ఉందో దీన్ని ట్యాపరింగ్ చేస్తూ మనం యూజ్ చేసుకోవాలి. ట్యాపరింగ్ అంటే ఫస్ట్ ఎక్కువగా వాడాలి, ఆ తర్వాత తక్కువ చేస్తూ మనం లాస్ట్ లోని ఆపేసేయాలి. అంతేగాని ఒకేసారి ఆపేయడం అనేది చేయకూడదు. అలా ఆపినట్లయితే మనకి దాని ప్రభావం అనేది సరిగ్గా ఉండదు, ఇంకా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అలా అని ఇలాంటివి వాడకపోతే బాగా ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో వచ్చిన ఆ డాండ్రఫ్ ఇంకా కురుపులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవైతే అస్సలు తగ్గవండి. ఇదివరకట్లోని కెటోకెనోజాల్ కి సంబంధించిన ఒక సోప్ ని కూడా నేను చెప్పాను. అది నేను డిస్క్రిప్షన్ లోని దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయితే ఈ షాంపూని ఏంటంటే మనము ఫస్ట్ వీక్, ఎప్పుడైతే మీరు కొత్తగా వాడుతున్నారు ఈ షాంపూ అనుకోండి, ఫస్ట్ వీక్ కంపల్సరీ ఒకరోజు తప్పించి రోజు మీరైతే వాడుకోవాలి. ఎలా అంటే దీనికి సంబంధించిన డైప్రోబేట్ ప్లస్ అని చెప్పేసి ఒక లోషన్ అయితే ఉంటుంది. ఆ లోషన్ కూడా కొనుక్కొని ముందే మనం తలస్నానం చేసుకోవాలండి. ముందు రోజే, ఆ ముందు రోజు నైట్ ఆ లోషన్ ఎక్కడైతే మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో అక్కడంతా కూడా స్ప్రెడ్ చేసేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ షాంపూతోనైతే తలస్నానం చేయాలన్నమాట. ఈ షాంపూ గురించి నేను టైటిల్లోనైతే దీని పేరుని క్లియర్ గా ఇస్తాను, చూడండి. సో ఇదేంటంటే మనం తలకి ఆయిల్ పెట్టకుండా చేయవలసిన ప్రొసీజర్. ఫస్ట్ 1-2 వీక్స్, ఆ తర్వాత ఆయిల్ పెట్టుకోవచ్చు. మధ్యలోని మీరు ఈ షాంపూని ఏంటంటే ఇంతకు ముందులాగా అంటే ఫస్ట్ వీక్ లో వాడినట్టుగా, ఫస్ట్ వీక్ లో అంటే రోజు తప్పించి రోజు వాడతారు కదా, సెకండ్ వీక్ లోనే ఏంటంటే 2 రోజులకు ఒకసారి పెట్టాలి. అలాగా థర్డ్ వీక్ వచ్చేటప్పటికి 3 రోజులకు ఒకసారి, ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి వారానికి ఒకసారి, అలా మీరు స్టాప్ చేయాలి. చేసిన తర్వాత మీరు నార్మల్ షాంపూలోకి వెళ్ళిపోవచ్చు. ఈజీగా మీకు డాండ్రఫ్ కూడా పోతుంది, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు మళ్ళీ అలా వస్తే మళ్ళీ ఈ షాంపూని అదే విధంగా యూజ్ చేయాలి. అంతేగాని మీరు మధ్యలోనే ఆపేస్తాము, కొంచెం రోజులు వాడేసిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆపేయడం అనేది అసలు చేయకూడదు. ఈ రకంగా ట్యాపింగ్ చేసుకుంటూ ఆపాలన్నమాట. అప్పుడే మనకి బాగా అది పనిచేస్తుంది. అంతేకాదు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలుసుకుందాం. మీరు బార్బర్ షాపులకి వెళ్తూ ఉంటారు, బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు కట్ చేసే కత్తిర్లు ఏవైతే ఉంటాయో లేదంటే మిషన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ట్రిమ్మర్స్ వచ్చేసాయి కదా, ఆ ట్రిమ్మర్స్ దగ్గర పెట్టి తీస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి మీకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంతేకాదు అది ట్రిమ్మర్ క్లీన్ చేయాలి, ముందు తప్పనిసరిగా క్లీన్ చేయించాలి, ఆ తర్వాతే మీరు దాన్ని మీకు యూజ్ చేయమని చెప్పండి. అలాగే ఆడపిల్లలకి చిన్న పిల్లలకి కూడా వస్తుంది. ఏంటంటే బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్తూ ఉంటారు మదర్స్, అలాంటప్పుడు అంటుకుపోయి ఉండొచ్చు, లేదంటే పక్క పిల్లలకి ఉండేటప్పుడు కూడా అంటుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది. సో మనకి ఒకసారి వచ్చిన తర్వాత ఈ కెటోకెనోజాల్ సోప్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, మనం యూజ్ చేస్తే దాన్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ రకంగా ఈ పద్ధతుల్లోని దాన్ని మెల్లమెల్లగా ఆపుకొని రావాలన్నమాట. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు 10 ఏళ్ల లోపు పిల్లలైతే ఇది యూజ్ చేయడానికి వీల్లేదు, ఆ తర్వాత పిల్లలైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫిజిషియన్, మీ డాక్టర్ గనక యూజ్ చేయమని చెప్తే 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా వాడుకోవచ్చు, లేదు అంటే అసలు చేయకండి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, మీరు కూడా యూజ్ చేయడానికి వీల్లేదు, దానివల్ల బేబీస్ కి హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమంది ఏంటంటే సెన్సిటివ్ గా ఉండేటప్పుడు లేదంటే ఊన్స్ కట్స్ ఉన్నాయనుకోండి తల్లోని మీకు ఎక్కడైనా, సో అలాంటప్పుడు కూడా యూజ్ చేయకూడదు. మరి ఈ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకొని మీరు కనుక ఎవరికైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి నచ్చితే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 348 రూపీస్ అండి. అండ్ 2 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులో 75 ml అయితే ఉంటుంది. సో అర్థమైంది కదండి.
నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం లవ్ కమ్ క్రైమ్ స్టోరీస్ లోకి అయితే వెళ్ళిపోదాము. స్టోరీస్ కాదు, యాక్చువల్ గా ఇవి రియల్ ఇన్సిడెంట్స్. నేను అవేర్నెస్ ఇవ్వడం కోసం, టీనేజ్ గర్ల్స్ కోసం అయితే ముఖ్యంగా చెప్తున్నాను. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చిన్న పిల్లల నుంచి కూడాను క్రైమ్ అనేది వాళ్ళలో ఉంటుంది కొంతమందికి. అంటే వాళ్ళ చుట్టుపక్కల నేచర్ వల్ల వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు. అండ్ అలాగే మోసపోవడం అనేది మన వంతు అవుతుంది. ఎందుకు అని అంటే ఆడపిల్లలనే అంటారు అందరూ కూడాను. తర్వాత మగపిల్లలు ఎంత మోసం చేసినా, ఎంత అఘాయిత్యాలు చేసినా కూడా వాళ్ళని ఏమి ఎవరు వేలెత్తి చూపరు. ఇంకా అలాగే ఏదో విధంగా తప్పించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. స్కూల్లో నుంచి వాళ్ళకి ఏంటంటే లవ్ స్టార్ట్ అయిపోయింది. సో 8th క్లాసు 9th క్లాసు ఆ రేంజ్ లో నుంచే లవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదేంటంటే అట్రాక్షన్ అంటారు కదా, అలా అనమాట. అంతేగాని ఇంకేం కాదు. అది అలాగా కాలేజ్కి వచ్చారు. కాలేజ్లోని ఇంకేంటంటే ఎక్స్ట్రీమ్ అయిపోయారు. ఇంటర్కి వచ్చేటప్పటికి అబ్బాయి ఏంటంటే ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఎవరు లేనప్పుడు తన దగ్గరికి వెళ్ళడం, కలవడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. సో ఈ రకంగా ఉంటే వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే అయితే తెలిసిపోయింది. అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఒకరిదే ఉంది. సో తనేంటంటే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఆవిడనే అంటారు, అమ్మాయిని అనరు. ముందు పెద్దవాళ్ళని అంటారు, మీ అమ్మాయిని సరిగ్గా పెంచలేదు అని చెప్పేసి. అందుకే తనని కట్టడి అయితే చేసింది. వాళ్ళ మావి ఎవరైతే ఉంటారో ఆ మావికి అయితే చెప్పడం జరిగింది, ఇలాగ ఒక అబ్బాయి వస్తున్నాడు, ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అని. అంటే ఆ మావి ఎవరైతే ఉన్నారో తను వెళ్లి ఆ అబ్బాయికి అయితే వార్నింగ్ ఇచ్చాడు. కొట్టడం కూడా జరిగింది. సో అవతల వాళ్ళు ఏంటంటే ఆ కొడుకు గురించి చూసుకోకుండా, మా కొడుకు తప్పు చేస్తున్నాడు అని చూడకుండా, మా కొడుకు మీద చెయ్యెత్తుతావా అని చెప్పి ఇతని మీద అయితే తిరగబడడం అనేది జరిగింది. మొత్తానికి పెద్ద గొడవలు అయితే అయ్యాయి. ఈ గొడవల మధ్యలోని ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏది ఇంటర్ సెకండ్ ఇయర్ లోని వెళ్ళిపోయి మ్యారేజ్ అయితే చేసేసుకున్నారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఒక 17 years అలా ఉంటాయి. ఈ అబ్బాయి కొంచెం ఏజ్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మధ్యలో డింకీలు అనమాట. సో అందుకనే ఏజ్ ఎక్కువగా ఉంది, అంటే 20 years ఉంటుంది. ఆ అమ్మాయికి ఏమో కరెక్ట్ గా 18 అయితే వచ్చాయన్నమాట. అందుకనే పెళ్లి అయితే చేసేసుకున్నారు. చేసేసుకొని వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళ అమ్మగారు ఏంటంటే కొంచెం మంచి ఆవిడనమాట. వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానిచ్చారు. వాళ్ళ నాన్నగారు వద్దని చెప్పినా కూడాను ఇంకా చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారో అని చెప్పేసి. సో ఇలా ఉంటుండగా బానే ఉంది. తను ప్రెగ్నెన్సీ కూడాను. ఆ విషయం తెలిసాక వీళ్ళు ఏంటంటే షాక్ అయిపోయారనమాట. అప్పటికే 3 months ప్రెగ్నెన్సీ. అందుకే వీళ్ళు కంగారు పడి పెళ్లి అయితే చేసేసుకున్నారు. అవతల అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళ మటుకు అసలు ఒప్పుకోలేదు, ఇంకా వదిలేసుకున్నారు. ఏంటంటే ఆవిడ ఒక్కరిదే కదా ఉంది, తండ్రి కూడా లేడు, ఇలా చేసిందని చెప్పి ఆవిడ ఇంకా ఈ అమ్మాయి వైపు చూడడమే మానేసింది. సో ఏంటంటే అప్పుడు వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకుంది. ఏంటంటే కట్నం తీసుకురాకపోయినా ఈ కాలంలోని అంత బాగా చూసుకున్న అత్తగారు ఉండరు, అంతలాగా చూసుకుంది. బాగా తనకి ఏంటంటే ఇంకా చదివిద్దామనే ఉద్దేశంలోనే అత్తగారు కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టకూడదు అనే ఉద్దేశంతో. సో ఏం జరిగింది అని అంటే పాప అయితే పుట్టింది వాళ్ళకి. డెలివరీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా రాయించారు. ఇంకా అలాగే తర్వాత స్టడీస్ కూడా చేయిద్దామని చెప్పేసి అమ్మాయిని అయితే చదివిస్తున్నారు. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాడు ఏంటంటే చిన్న చిత్కా జాబ్స్ చేసుకుంటూ అక్కడ ఇంకొక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని లవ్ చేసి వీళ్ళెవరికి చెప్పకుండా అక్కడ అమ్మాయికి కూడా తాళి కట్టేశాడు. సో ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ అత్తగారు మామగారు మంచి వాళ్ళే, చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు వెధవ. సో ఇలాంటివి జరుగుతాయండి. తర్వాత ఏం జరిగింది అని అడగండి. ఇంకా ఏంటంటే అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, అంతే. ఇంకా అలా జరుగుతాయి. జీవితాలు అనేవి అలా మారిపోతూ ఉంటాయి. అంటే చిన్నతనంలో అవగాహన లేకుండా చేస్తూ ఉంటారు ఇలాంటి తప్పులు. అందుకే చిన్నతనంలో చేసిన లవ్ మ్యారేజ్ ని ఎవ్వరూ అంగీకరించరు. పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకే దాని మీద స్టిక్ అయి ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు ఎవరైనా అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసి మేము పలానా వాళ్ళని ప్రేమించామని తీసుకొస్తే ఓకే అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. దానికి వాళ్ళ కారణం ఇదే. లేకపోతే ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పాపం ముందు చేసుకున్న అమ్మాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ తనని పోషిస్తూ ఆ పాపని చూసుకుంటూ ఆ అబ్బాయిని పోషిస్తూ అవతల ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో దానికి కూడా యాక్సెప్ట్ చేసేసింది. అన్ని తెలిసి కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే బీ కేర్ఫుల్. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త పడాలి. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అయితే చేయకూడదు. మరి నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.